బీఆర్ఎస్ నాయకులు మాత్రము బస్ భవన్కు ముట్టడి ప్రయత్నించడంతో ఇక్కడ మాత్రం ఉదిరికత వాతావరణం అయితే ఏర్పడుతున్నది. సో ఇక్కడ నుంచే ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే ఎక్కడ పోలీసులు నిర్బంధనం చేయడం అనేది అయితే జరిగింది. భారీ ఏట్ల మధ్యన అంటే ఇక్కడ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసరావు, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, కేటీఆర్లు తదితరులు కూడా ఇక్కడ పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ బస్ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తుంటే వీళ్ళని ఎక్కడిదెక్కడ కూడా ఇదే నేపథ్యంలో పోలీసులు మాత్రం అడ్డుపడడం అనేది అయితే జరుగుతుంది. అక్కడ పర్మిషన్ లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. ఇది అంటే ఇక్కడ మాత్రము అంటే పోలీసులకు ఇక్కడ వస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు మాత్రం భారీ ఎత్తున వాతావరణం అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. చెప్పండి అన్న, ఎందుకు అడ్డుకుంటున్నారు పోలీసులు? ఈరోజు ఇది దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం అయిపోయింది. ఎందుకంటే ప్రజల పక్షాన మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ పోలీసులతో అడ్డుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన ఈరోజు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ టికెట్లు పెంచి ప్రజలను దోసుకుంటున్నటువంటి ఈ దొంగ ప్రభుత్వాలు మేము వ్యతిరేకిస్తూ నిరసన తెలియడానికి వస్తే ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని విచక్షణ రహితంగా ఇక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఇక్కడ అడ్డుకుంటున్నారు. వీరి ఆగడాలు సాగాలిగా ఈ దొంగ రాజ్యం, ఈ దోపిడీ రాజ్యం అని తెలియజేస్తున్నాం. ఓకే రైట్. ఇంకా ఎమ్మెల్సీ దేశపతి కూడా ఉన్నాడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి సార్ ఇంత పరిస్థితి, ఇంత వాతావరణము? అంటే మీరు శాంతియుతంగా ర్యాలీ వచ్చి ఇక్కడ బస్సు భవన్లో పెరిగిన ఛార్జీల గురించి మాట్లాడదామంటే పోలీసులు అడ్డుకట్టేయడం ఏంటి? ఇంత అరాచకం ఏంటి? ఇక్కడ ప్రజల అభిమానం లేదు, అణిచివేతను అడ్డం పెట్టుకొని రాజ్యం సాగించాలనుకుంటున్నాడు. ఇది కొనసాగదు. ఇట్లా ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. నువ్వు ఆర్టీసీ ధరలు దించకుంటే నిన్ను ప్రజలు గద్దె దించుతారు. అణిచివేతతో రాజ్యం చెయ్యలేవు. లాఠీలతో, అడ్డంకులతో, బ్యారికేడ్లతో, ఫెన్సింగులతో, గన్ పాయింట్స్ పెట్టి నువ్వు అధికారాన్ని కొనసాగించలేవు. రేవంత్ రెడ్డి కన్ను తెరుచుకో, ప్రజాగ్రహాన్ని చూడు ఒకసారి. దాదాపుగా ఇప్పుడు 22 నెలల పాలనలో ఎన్నిసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అనేది జరిగింది? కేవలం గ్రేటర్ హైదరాబాద్లో పెంచడానికి ప్రధాన కారణం ఏంటి? ఆర్టీసీ ఆస్తులు తాకట్టు పెడుతున్నాడు. ఒక్క టెంపరీ ఉద్యోగిని పర్మనెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. దాదాపు 9 సార్లు ఛార్జీలు పెంచాడు ఇప్పటికీ. ఇవాళ 10 రూపాయలంటే 600 రూపాయల భారం మంత్లీ ఒక్కొక్క సగటు ఉద్యోగి మీద. అంటే ఇది పేదోళ్ల పాలిట పెను శాపంగా మారింది. ఓకే రైట్. ఇగో మనం చూస్తున్నాం కదా, పోలీసుల మధ్య ఉద్యమకారుల మధ్య మాత్రం ఇగో బార్గేట్లు పీకేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ పోలీసులు చూస్తున్నాం కదా, ఇక్కడ మీడియాని చూడకుండా కూడా మీడియా వాళ్ళని కూడా లోపలికి పంపేయకుండా వాళ్ళు ఇట్లా బయటికే గెట్టేయడం అనేది అయితే జరుగుతున్నది. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ పోలీసు బలగాలు అయితే మోహరించడం అనేది జరిగింది. ఇక్కడ నాయకులనే కావచ్చు, ఇక్కడ మీడియా వాళ్ళని కావచ్చు, ఎవరిని అయినా కానీ వాళ్ళను మాత్రం ఇక్కడ తరిమేసే ప్రయత్నం అయితే ఇక్కడ మనకు చేయడం అనేది అయితే జరుగుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు చాలా మంది ఇక్కడ చెప్పండి పరిస్థితి ఏంటంటే చెప్పండి. ఇది మీకు మాకు పోరాటం కాదు. మేమేం చెప్తున్నాం? ఇది పరిస్థితి, ప్రజాపాలన అని చెప్పేసి కూడా ఇక్కడ ఎవరైతే శాంతియుతంగా ఇక్కడ రావడం అనేది అయితే జరుగుతుందో వాళ్ళను లాక్కొని వెళ్ళిపోవడం అనేది అయితే జరుగుతున్నది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న విజువల్స్ స్పష్టంగా మనకైతే ఇక్కడ మీడియా వాళ్ళని కూడా లోనికి రానియని ప్రయత్నం అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు మాత్రం చేయడం అనేది అయితే మనకు కనిపిస్తున్నది.